గ్రూప్ క్లారిటీ అది చెప్పిన సార్ వస్తే మీకు ఎక్కువ మాట్లాడతా అప్పుడు తక్కువ మాట్లాడతాను. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే సరే దానికంటే ముందు కూడా ఇంట్లో నుంచి చాలా హుషారుగా వచ్చిన కింద గేట్లకు కూడా బాగానే వచ్చిన కానీ మన సార్ ఏంటంటే మొత్తం ఇక మనం ఉంటే ఫ్యామిలీ సార్ వాళ్ళ మదర్ కింద కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అది చూడగా చాలా డౌన్ అయిపోయింది. ఏదో మాట్లాడదాం అనుకున్నాము, ఏదో అనుకున్నా చాలాసేపు ఆలోచనలో పడ్డాము. సార్ కూడా పైకి వచ్చి మాట్లాడు. ఎందుకంటే మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే నాకు కూడా ఫాదర్ మదర్ ఇద్దరు ఎంగేజ్లో అనుకున్నాను. మా ఫాదర్ కూడా మీరు నమ్ముతారు లేదో మార్నింగ్ 5 o'clock ట్యూషన్ చెప్తున్నాను. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఇంటర్మీడియట్ సప్లీ ఫెయిల్ అయినారు. మార్నింగ్ మీద ట్యూషన్ చెప్తున్నాను. ఆల్రెడీ మా ఫాదర్ కింద చనిపోయి ఉన్నాడు, స్లీప్లో నిద్రలో చనిపోయి ఉన్నాడు. కానీ మేము మీద ట్యూషన్ చెప్తున్నాం, మీద ట్యూషన్ చెప్తున్నాము. మాకు ఐడియా కూడా లేదు ఆయన చనిపోయాడు అని. పడుకునే ట్యూషన్ చెప్పేసి కిందికి వచ్చినాము. కిందికి వచ్చేసి మీకు ఎంతమందికి ఇక్కడ కైట్స్ కాలేజ్ తెలిసి కూడా అదే మన రత్నదీప్ ఉంది, దాని కింద ఫస్ట్ హెరిటేజ్ అని ఉంది. అది ఫస్ట్ డే ఓపెన్ అయింది. మళ్ళీ పోయి అన్ని సామాన్ కొనేసి తీసుకొద్దాం. ఫస్ట్ డే కదా, ఒక పెద్దగా మాల్ ఓపెన్ అయింది మన దగ్గర. అట్లా పంపించి తెచ్చి అన్ని ఇంట్లో పెట్టినాము. అక్కడ చూస్తే మా ఫాదర్ లేకపోతే మా ఫాదర్ చేస్తారు. సో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మాకు ఒక్కసారి ఈ పిల్లలది బాధ్యత తీసుకున్నాక సార్ ఎంత హెల్త్ కాన్షియస్ ఆయన మొత్తం నాకు వచ్చింది. ఇప్పుడు ఒకటి ఎట్లుంటుందంటే మీకు ఫీవర్ వచ్చిందనుకో ఒక్కళ్ళు యాబ్సెంట్ అవుతుంది, కానీ మాకు వచ్చిందనుకో ఇంతమంది. సార్ కూడా అదే చూసిన. ఇప్పుడు ఆయన ఇట్లా రెడీ అయ్యి వచ్చిండు, మాకు తప్పదు ఇవన్నీ. ఆడ ఆఫ్లైన్లో ఏమున్నా ఆన్లైన్కి వచ్చేప్పటికి అంతే నీళ్ళు. సరే ఇప్పుడు సార్ అదే అన్నట్టు మొత్తం ఇవాళ కూడా ఇవ్వలేకపోతే ప్రైజెస్ ఇక్కడ చాలా క్రిటికల్ ఉందని చెప్పింది సార్. ఇవాళ కూడా కాకపోతే మళ్ళీ అది బ్యాడ్ నేమ్ వస్తుంది. అవసరం లేదు, మీరు కూడా అర్థం చేసుకునే పిల్లలే. కాకపోతే దాన్ని ఎట్లా బ్రేక్ చేయొద్దని చెప్పి సార్ కూడా ఇలా అది కంటిన్యూ చేస్తున్నాం. అది అయితే ఇప్పుడు మనము